ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనాల వరకు ధ్యానించుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బేరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఎలాగున్నావో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలును పురుషులను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎంత శ్రమలొచ్చినా బాధలొచ్చినా కష్టాలొచ్చినా ఒక ఊర్లో శ్రమలొస్తే మరొక ఊరికైనా వెళ్ళి ఆయన తన దేవుడు అప్పగించిన పరిచర్య ఆయన చేస్తూ ముందుకు వెళ్ళగలడు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు తెస్సలోనికలో ఉన్న చాలామంది యూదులు, అపోస్తలుడు పౌలు కూడా యూదులే వ్యతిరేకమై పౌలును అక్కడ అనేక విధాలుగా బాధపరచడానికి ప్రయత్నించినప్పుడు తెస్సలోనికలో ఉన్న సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బేరయ అనే ఒక పట్టణానికి తోడుకొని వచ్చి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయారు. అది తెస్సలోనికకి కొంత దూరంలో ఉన్నటువంటి పట్టణం. బెరయ ఒక అద్భుతమైన పట్టణము. ఎక్కడైతే మంచి చదువుకున్న వారు ఉన్నారు, ఎక్కడైతే ఘనులైన వారు, ఆసక్తి గలవారు, వాక్యము అంగీకరించగలిగిన వారు, ఇలాంటి వారు బేరయలో ఉన్నారు. అయితే తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఘనులైనటువంటి వారు ఇక్కడ ఉండడం బట్టి అపోస్తలుడైన పౌలు చక్కగా వారికి వాక్య సందేశము అందించేవారు. తెస్సలోనికలో యాసోను అని చెప్పి తనతో పాటు కొంతమంది వాక్యము అంగీకరించి ప్రతిరోజు దేవుని మాట వినేవారు. 3 వారాలు తెస్సలోనికలో ఉండి అనేక మందికి ప్రభు వైపు నడిపించిన అద్భుతమైన చరిత్ర మనము మునుపటి వాక్య భాగంలో ధ్యానించాం. ఈ వాక్య భాగంలో బెరయ అనే ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు శీల వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో తెస్సలోనిక కంటే ఘనమైన వ్యక్తులు ఈ ఊళ్ళో ఉన్నారు. వారు చాలా ఆసక్తితో దేవుని వాక్యము అంగీకరిస్తున్నారు. ఈ రోజుల్లో నీకు ఆధిక్యత ఎంత ఉంది, గొప్పతనం ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది అని కాదండి. నువ్వు దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తిగా వింటున్నావు, దేవుని మాటలు ఎంతగా నువ్వు అంగీకరిస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్.
బెరియలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది దేవుని వాక్య సందేశం అంటే చాలా ఇష్టంగా అంగీకరిస్తున్నారు. కనుక పౌలు, శీల వారికి దేవుని వాక్యం ఏవైతే చెప్తున్నారో ప్రతిరోజు చాలా పెద్ద గుంపుగా కూడుకొని వచ్చి వారు చెప్పే మాటలు లేఖనాలలో అనగా ధర్మశాస్త్రములో, ప్రవక్త గ్రంథాల్లో వీరు చెప్పిన మాటలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. ఆ దినాల్లో ప్రతి పట్టణాల్లో సొయినగోగ్ అనేది ఒక సమాజ మందిరం అనేది యూదులు నిర్మించుకొని అందులో దేవుని ధర్మశాస్త్రములు ఉంచబెట్టి ప్రతి విశ్రాంతి దినమున వారు ధ్యానించడం అనేది వారికి ఆనవాయితీ. కనుక ప్రతి స్థలంలో దేవుని యొక్క లేఖనాలు, ధర్మశాస్త్రములు, ప్రవక్తల గ్రంథాలు వారు చదువుతూ ధ్యానిస్తూ ఉండేవారు. అపోస్తుడైన పౌలు తను ప్రవేశించే ప్రతి పట్టణాలలో లేఖనానుసారముగా, ప్రవక్తల గ్రంథాల ప్రకారంగా యేసు ప్రభువారు దేవుడని ఆయన ఖచ్చితంగా రుజువుపరిచేవాడు. యేసు ప్రభు పునరుత్థానుడని వారికి స్పష్టమైన వివరణ ఇచ్చేవాడు. ఆ క్రమంలోనే బెరయాలకు కూడా దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మంచి సేవ జరిగిస్తూ ఉన్నాడు. అందుచేత అక్కడ అనేక మంది ప్రజలు, ఘనత వహించిన గ్రీసు దేశస్థులైన స్త్రీలోను పురుషుల్లోనూ చాలామంది ప్రభువైన యేసు నామమందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ యూదులు కంటే దేవుడు అన్యజనంగానికి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క మాట అంటారు, దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగింపబడి తన ఫలమిచ్చే జనంగానికి అన్యజనులకు ఇవ్వబడుతుందని. యేసు చనిపోయి లేచిన తర్వాత ఇప్పుడు తన శిష్యులు, అపోస్తలులు తన సొంత జనమైన యూదులకు చెప్తే వారు వినట్లేదు. కానీ అన్య జనంగానికి వారిని బోధించినప్పుడు అనేక మంది అన్యజనంగము ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ బెరయలో గ్రీసు దేశస్థులైన చాలామంది భక్తిగల ప్రజలు, స్త్రీలు, పురుషులు దేవుని వాక్యమును ధ్యానించి లేఖనములను పరిశీలించి బోధిస్తున్న అపోస్తలుడు పౌలు చెప్పి యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచారు. ప్రభువైన యేసునందు వారు విశ్వాసం ఉంచి దేవునికి మహిమపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఎక్కడ దేవుని పరిచర్య జరుగుతుందో అక్కడ సాతానుడు ప్రవేశిస్తాడు. ఏ సంఘము సమిష్టిగా ఉంటుందో ఆ సంఘంలో సాతానుడు ప్రవేశించి గందరగోళం చేస్తాడు. పనికి మన ఇష్యూలన్నీ తెచ్చిపెట్టి ప్రజల ఐక్యతను భంగము చేస్తాడు. ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అన్యోన్యతను చాలా చెడగొడతాడు. ఈరోజు చాలా సంఘాలు అర్థపర్థం లేని విషయం గురించి గొడవలు పడి సంఘానికి దూరం అయిపోతున్నారు, సేవకులకు దూరం అయిపోతున్నారు. ఇదిగో బెరయలో కూడా అదే జరగబోతుంది. బెరయలో చాలామంది దేవుని వాక్యమందు విశ్వాసం వస్తూ సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది థెసలోనికలో ఉన్నవారు యూదులు అది తెలుసుకున్నారు. అక్కడ చాలామంది ప్రభువును నమ్ముతున్నారు, మంచిగా ఆధ్యాత్మికంగా వెళుతున్నారు, మంచి సంఘాలు అభివృద్ధి పొందుతుంది అన్న సంగతి తెలిసి అక్కడికి కొంతమంది జనాలను పంపించి ఆ బెరయలో ఉన్న జనాలకు రేపి పౌలు, శీల గురించి విరుద్ధంగా చెప్పడం మొదలుపెట్టారు. గమనించారు, ఎప్పుడైనా సేవకుడు చెప్పే వాక్యానికి వారు అంతకన్నా మించిన వాక్యం చెప్పే వ్యక్తులైతే బాగుండేది. అలా చెప్పరు. సేవకుని గురించి అభియోగాలు చేస్తారు, నీచంగా మాట్లాడతారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. దాని ద్వారా మనుషుల్లో గలివిలి. ఆ సేవకుడు మంచోడు కాడు, ఆ చర్చికి వెళ్ళకూడదు.
ఈడు మంచోడు కాడు, ఈయన బోధ వినకూడదు. ఇది సాతాను చేసే ప్రబోధన. సాతాను ఎప్పుడు కూడాను సేవకుల మీద నేరారోపణ చేసి దేవుని సేవను భంగము కలిగించాలనుకుంటాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు మనను ఎంతో ప్రేమించువాడు. సాతానుడు పెట్టే అభియోగాలు వినొద్దు, యేసు యొక్క వాక్యాన్ని నమ్మండి. ఇక్కడ చాలామంది తెసలోనికలో ఉన్న యూదులు బెరియలోనికి వచ్చి జనాలకు అక్కడ రేపి కలవరపరచడంతో అక్కడ పరిస్థితి గందరగోళమైన పరిస్థితిలోనికి వెళ్ళింది. వాక్యం వినేవారు డిస్టర్బ్ అవడం మొదలుపోయింది. అయితే అక్కడ కూడా ఏర్పడుతున్న అనవసరమైన వివాదములో సేవకులు ఇరికించబడి ఇబ్బందులు పడకూడదు, అక్కడ వాళ్ళు కృంగిపోకూడదు అని వెంటనే బెరియలో ఉన్నటువంటి సహోదరులు పౌలును సముద్ర మార్గంలో వెళ్ళుమని చెప్పి వారు ఏథెన్స్కి వారికి పంపించి వేశారు. ఏథెన్స్ అనే ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ ప్రాంతానికి చాలా పేరు కలిగినటువంటి పట్టణము ఏథెన్స్. అక్కడికి సముద్ర మార్గంలో అపోస్తలుడు పౌలును పంపించారు. అయితే ఈ బెరయలో ఎలా నమ్ముతున్న కొత్త వ్యక్తులకు ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు బలపరుస్తారంటే అపోస్తలుడు పౌలు ఒంటరిగా మాత్రమే ఏథెన్స్కి వెళ్ళాడు. శీల, తిమోతి ఈ సహోదరులు బెరియలోనే నిలిచి ఉండిపోయారు. వారు అక్కడ దేవుని యొక్క వాక్యము వారికి బోధిస్తూ, వారికి రుజువు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. అయితే ఏథెన్స్కి వెళ్ళిపోయినటువంటి అపోస్తలుడైన పౌలు సాధ్యమైనంత తొందరలో తిమోతికి శీలకు నా దగ్గరికి పంపించేయండి అని బెరియలో ఉన్న సహోదరులకు ఆయన విజ్ఞప్తి చేసి ఆజ్ఞాపించి ఆయన ఏథెన్స్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. సేవకుడికి ఒక చోట శోధన శ్రమలై ఒక చోటు నుంచి పంపించి వేస్తే మరొక చోటుకి వెళ్ళి వాక్యమే బోధిస్తాడు. ఆయన వేరే పని ఏం చేయడు. గమనించండి, సేవకుడి విరుద్ధంగా ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుడు తన సేవకుల పక్షంగా ఉంటాడు. ఒక చోట శ్రమలు అనుభవిస్తే మరొక చోటుకి వెళ్ళి గౌరవంగా వారు పరిచయం చేసే అతి గొప్ప భాగ్యము వారికి అనుగ్రహిస్తాడు. కనుక మనం చూస్తున్నాం, ఫిలిప్పి పట్టణంలో సమస్యలు వచ్చింది. అక్కడి నుంచి దేవుడు తెసలోనికకి తీసుకెళ్ళాడు. తెసలోనికలో సమస్యలు వచ్చింది, బెరియకు తీసుకెళ్ళాడు. బెరియలో సమస్య వచ్చింది, ఇప్పుడు ఆయన వారిని ఏథెన్స్కి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా తన సేవకుల ద్వారా సంఘాలు కట్టబడుతుంది తప్ప సంఘాలు ఆగిపోవట్లేదు. దేవుని మహిమ కొరకు నమ్మకమైన వారుగా ఉందాం. సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని దీవెనలు పొందుదాం. రండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ పేరిట జీవించే వారికి శ్రమలు, శోధనాలు ఎదురైనప్పుడు మీరు వారి పక్షంగా ఉండి వెళ్ళే ప్రతి ప్రదేశాల్లో బలమైన సాక్షులుగా మీరు వాడుకునే దేవుడై ఉన్నారు. ఈరోజు సేవకుల కొరకు ప్రార్థించేవారు, సేవకులకు సహకరించే వారిని లేవనెత్తండి. అద్భుతమైన దీవెన అనుగ్రహించండి. ఈ ఉదయకాశంలో ప్రార్థించే ప్రతి భయభక్తి కలిగినటువంటి నీ ప్రజలను బహుగా దీవించి మహిమ పొందుకున్నామని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.